అందరికీ నమస్తే. అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ధాం ముచ్చట. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. జూబ్లీ హిల్స్ ఎలక్షన్లు అయిపోయినాయి, రిజల్ట్ వచ్చినాయి. ఓట్లన్నప్పుడు ఒక్కలే గెలుపుతారు. ఇక ఈ పార్టీకి గెలుపు ఎట్లొచ్చిందో లోకమంతా చూసింది. నేను సపరేట్గా చెప్పవలసిన పని లేదు. ఇక బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన మాగంటి సుంతక్క పోరాడి ఓడిపోయింది. నిజంగా ఓట్ల లెక్కింపు ఓడిపోవచ్చులా కానీ అందరి మనసులో గెలుచుకున్నది కదా అన్నట్టు మన కేటీఆర్ సారు మాగంటి సుంతక్క ఇంటికి పోయి వాళ్ళకు ధైర్యం చెప్పిండు. పారి ఈ ముచ్చట్ని చూద్దాం మనం. నిజంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలల్లో మాగంటి సుంతక్క కుటుంబం ఒక పెద్ద యుద్ధమే చేసింది కదా. ఒక దిక్కు రౌడీజం, దొంగోట్లు, బెదిరింపులు, కుట్రలు, కుతంత్రాలు ఇవన్నిటిని తట్టుకొని నిలబడ్డది. ఓడిపోతే ఓడిపోవచ్చు కానీ మన రాష్ట్రంలో ఉన్న జనం మనుషులను గెలుచుకున్నది. అవునా కదా? అందుకే పేరుకు నవీన్ యాదవే గెలిచిండు కానీ అసలు సిసలైన గెలుపు మాత్రం మాగంటి సుంతక్కది అని అంటున్నారు అందరూ. 2-3 నెలల సంది ఈ కుట్రల మీద కొట్లాడిన మాగంటి సుంతక్క కుటుంబాన్ని కేటీఆర్ సారు కలుసుకున్నాడు. వాళ్ళ ఇంటికి పోయి ధైర్యం చెప్పిండు. రౌడీలకు, గూండాలకు బెదరకుండా ఆమె కొట్లాడిన తీరును తారీఫ్ చేసిండు. ఇక ఇంకో దిక్కు కాంగ్రెస్ గుండాలు మన బీఆర్ఎస్ కార్యకర్తలను కొట్టిరు కదా. పోలింగ్ నాడే కాదు, ఫలితాలు వచ్చినాక కూడా బీఆర్ఎస్ కార్యకర్తల మీద పగబట్టినట్టే చేసిర్రు. కార్యకర్తలకు దెబ్బలు కూడా బాగా దాకినాయి. సుంతక గెలుపు కోసం వాళ్ళు దానిలో ఆడిర్రు. ఇట్లా పార్టీ గుండాలు చేయబట్టి కోసమట కార్యకర్తలను దగ్గరికి తీసుకొని వాళ్లకు ధైర్యం చెప్పిండు. వాళ్ళు మంచి చెడ్డలు ఆడుచుకున్నాడు. కార్యకర్తలను బీఆర్ఎస్ పార్టీ కడుపులో పెట్టుకుని చూసుకుంటదని హిమ్మతి ఇచ్చిండు. ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటలు కాకముందే మా పార్టీ కార్యకర్తలు, నాయకుల మీద ఇవాళ గూండాయిజానికి, రౌడీయిజానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే దిగజారుడు రాజకీయాలు చేస్తుందో, నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నా. 10 ఏళ్లు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. ఎన్నడన్నా ఈరోజు ఇక్కడ మా సోదరుడు రాకేష్ క్రిస్టోఫర్ గారి మీద జరిగిన దాడి జరిగినట్టుగా ఒక ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎక్కడన్నా మా ప్రభుత్వ హయాంలో మా కార్యకర్తలు కానీ, మా పార్టీ నాయకులు కానీ హద్దులు దాటి ఈ రకంగా ప్రవర్తించారా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఒకవేళ మేము కూడా ఆనాడు 7 ఉప ఎన్నికల్లో, 2 కార్పొరేషన్ ఎన్నికల్లో, జిల్లా పరిషత్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత విజయ గర్వంతో విర్రవీగి నిన్న మీ వాళ్ళు ప్రవర్తించినట్టుగా మా పార్టీ గుర్తైన కారు గుర్తుని ఏదో ఊరేగింపు చేస్తూ, అవహేళన చేస్తూ చిల్లరగా ప్రవర్తించుంటే ఇవాళ మీరెక్కడ ఉండేటోళ్ళో ఆలోచించుకోండి. సోదరుడు రాకేష్ క్రిస్టోఫర్ గారి మీద, ఒక క్రిస్టియన్ మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించిన సోదరుడు, ఆయన మీద రెహమత్ నగర్లో జరిగిన ఈ దాడిని నేను పూర్తిగా ఖండించడమే కాదు, ఆయనకి జరిగిన ఈ దాడికి బాధ్యత కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీయే వహించాల్సి ఉంటుంది. ఎన్నికల్లో కొన్ని ఎన్నికలు గెలుస్తాం, కొన్ని ఎన్నికలు ఓడిపోతాం. ఎన్నికలు జరిగినంత కాలం ఎవరి పార్టీకి వాళ్ళు ప్రచారం చేసుకుంటాం. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఈ రకంగా కక్షపూరితంగా వ్యవహారం చేస్తాం, ఈ రకంగా రాజకీయం చేస్తాం, రౌడీజం చేస్తామంటే తెలంగాణ ప్రజలు అన్ని చూస్తున్నారు. తగిన సందర్భంలో తగిన విధంగా బుద్ధి చెప్తారు. పోలీసులంటే ఎంత పెద్దోళ్ళకైనా భయమే ఉంటది. ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ పోలీసుల తెరవకు పోవద్దు అనుకుంటారు కదా. అసంటిదోళ్ళ మన హైదరాబాద్ పెద్ద పోలీస్ సజ్జనార్ సారు ఎరికే కదా. గా సజ్జనార్ సార్కి ఒకడు సుక్కలు చూయించిండట కాదు, సార్కే పెద్ద మస్కా కొట్టిండు. ఈ ముచ్చట సజ్జనార్ సారే చెప్తుండు. అసలు ఏమైంది అరుచుకుందని రాని మరి. అయితే నడమ సైబర్ నేరాలు ఎక్కువైతున్నాయి కదా. ముఖ్యంగా సోషల్ మీడియాలో దొంగ ఖాతాలు తయారు చేసుకొని పైసలు అడుక్కుంటారు, నిలువుతా ముంచుతుర్రు. ఇట్లా ఒక సైబర్ నేరగాల అంతు చూస్తామని మన పోలీసు చెప్తూనే ఉన్నారు. అసంటిది మన హైదరాబాద్ సిపి సజ్జనార్ సార్కే కరెంటు షాట్ ఇచ్చినంట పని చేసిండు కదా ఒక దొంగోడు. అయితే ఒకడు సజ్జనార్ సార్ పేరు మీద డూప్లికేట్ ఫేస్బుక్ అకౌంట్ తయారు చేసి సజ్జనార్ సారు దోస్తుకే మెసేజ్ పెట్టిండు. గిట్ల సంగతి, నేను ఆపతిలో ఉన్నా, జర నాకు 20,000 పంపు, మళ్ళా పంపుతాను కానీ మెసేజ్ పెట్టిండట. ఇక నిజంగానే సజ్జనార్ సారు మెసేజ్ పెట్టిండు కావచ్చని, ఆయన కాడ పైసలు లేవు కావచ్చని ఆయన దోస్తు అనుకున్నాడు. ఆ మెసేజ్ పెట్టినోడు చెప్పిన బ్యాంకు ఖాతాకు 20,000 కూడా పంపిండట. అగు ఈడ చూడురి ఫోన్ పేల పంపిండు. ఇక అటెంకా దోస్తుకు సినిమా సమజైంది. ఆ మెసేజ్ పెట్టింది సజ్జనార్ సార్ కాదు, ఎవడో దొంగోడని. ఇదే ముచ్చట సజ్జనార్ సార్కు చెప్తే సారు పరేషాన్ అయిండు. చూసినావా, వీళ్ళు వాళ్ళని కాదు, డైరెక్ట్ హైదరాబాద్ కమిషనర్ పేరు మీదే పైసలు మాయం చేస్తా అంటే ఇక వాడు దొంగలకే దొంగ, గజ దొంగ కదా.
అయితే ఈడ మీకు ఒకటి చెప్పాలి, ఈ నడుమ గిసంటి మెసేజ్లు చాలా మందికి అత్తానే వల్ల ఫేస్బుక్లల్లా నేను జర కష్టాలల్లా ఉన్నా, అర్జెంటుగా పైసలు అవసరం ఉన్నాయి, పైసలు పంపు, మళ్ళా రేపటికల్లా నీ పైసలు నీకు పంపుతా అని మెసేజ్లు పెడితేనే ఉన్నారు. అట్లా మోసం చేసిండంటే అది దొంగ మెసేజ్ అన్నట్టే, ఇక దొంగ ఖాతా అన్నట్టే. ఎందుకంటే పైసలు అవసరం ఉన్నోళ్ళు ఫోన్ చేసి అడుగుతారు, లేకుంటే వాట్సాప్లో మెసేజ్ పెడతారు. గంతేగాని ఫేస్బుక్లలో మెసేజ్ పెట్టిండంటే వాడు ముంచెటోడు అన్నట్టే. అగర్సే అసంటి మెసేజ్ అత్తే ఫోన్ చేయుర్రి, అసలు నిజంగానే మనోడు కష్టాలలో ఉన్నాడా లేడా అనేది అరుచుకోవాలి. అప్పుడు నిజమేందో అబద్ధమేందో మీకే అర్థమవుతుంది. గంతేగాని అడగక పైసలు అడిగిరు కదా అని కళ్ళు మూసుకొని పంపితే అటెంకా మోసపోడు మీ వంత అవుతుంది. ఇట్లా చాలా మందికి అవుతుంది. ఇసంటి నేరగాలు చాలా ఇరు ఇగరన్నా అలట్టుకుండుర్రి. అవుగాని మీరు ఆటల పోటీలలో పాలు పంచుకుంటారానోలా? అగర్సే పాలు పంచుకోకుండా ఆటల పోటీలు నడుపుతాంటే చూసే ఉంటారు కదా, ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో గిట్లా టెన్షన్ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం జోగులాంబ గద్వాల్ జిల్లాకు పోదాం రారి. ఆడ ఆటల పోటీలు నడుపుతాయి, రన్నింగ్ పోటీలు అని చూస్తే మీకు మస్తు పరేషాన్ ఉంటుంది. జల్దీన కారి మరి చూసి ఇగో గివే రన్నింగ్ పోటీలు. ఆగో జనం గుడ్లేలో పెట్టి మరి చూస్తాను కదా, ఆడికెళ్ళి ఉరుకుతాను కావచ్చు. పరుగు పందెమోలు రెడీ స్టార్ట్. సుశిరా కుక్కలేనోళ్ళ అట్లు ఉరికినాయి. ఉరుకుడు పోటీలలో వాళ్ళు పంచుకున్నాయి. అగో ఇంకో రెండు చూడురి. అబ్బర బిడ్డ కళ్ళు మూసి తెరిచి అంతనే 1/2 కిలోమీటర్ దూరం ఊరుకుతున్నాయి కదా. అయితే గద్వాల జిల్లా గట్టు ఊర్లే అంబాభవాని జాతర నడుస్తుంది. ఈ జాతరలో ఈగో ఈ కుక్కలకు రన్నింగ్ పోటీలు పెట్టిరు. ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన కుక్కలు ఈ పరుగు పందెల పాలు పంచుకున్నాయి. ఒక్కొక్క కుక్క హుసేన్ బోల్ట్, పీటీ ఉషాను యాడ్ చేసుకుని మరి ఉరికినాయోళ్ళ. కానీ కుక్కలు కూడా చూడు, నేనే ఫస్ట్ రావాలి, నాకే ఫస్ట్ ప్రైజ్ కావాలని ఎంత తాండ్లాడుతున్నాయో. నిజంగా ఏమాట చేయిపాటి ప్రభుత్వం మన తెలంగాణకు వచ్చిందో అద్వరసంది మన రైతులు ఎట్లా గోసపడుతురో చూస్తూనే ఉన్నాం కదా. అసలు రైతులు బాధపడని రోజు లేదు. రైతు బంధు కోసం తన్లాటే, నీళ్ల కోసం గోసనే, ఎరువుల కోసం తన్లాటే, ఆఖరుకు పండించిన పంట సర్కారు కొనక గోసనే. అగో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాల పత్తి రైతుల గోస చూడుర్రి. ఆగో వీళ్ళు పత్తి రైతులే. కొమరంభీం ఆసిఫాబాద్ కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నాకు దిగిర్రు. మా తన్లాట జరంతా చూడుండ్రి సారు, మా గోసైనుర్రి, మీకు పుణ్యం ఉంటుందని బతుములాడుకుంటుర్రు. కానీ పోలీసులు ఊకుటరా, రైతుల మీదకే రుబాబు చేసిరు. అగో చూడుర్రి, కలెక్టర్ సార్లు కలవకుండా రైతులను ఎట్లా అవతలకు నూకుతుర్రో. అయితే 2 ఏళ్ల సంది రైతులు గోసపడుతూనే ఉన్నారు కదా. పాపం వాళ్ళ కష్టాలు చూస్తుంటేనే కండ్ల పొంట నీళ్లు పెట్టుకోనోళ్ళు లేరు. చేయిపాటి ప్రభుత్వం వచ్చినాక వాళ్లకు మోసం అంటే మోసమే అయింది. అయితే పత్తి కొనేందుకు కూడా మన సర్కార్కు శాతనైతే లేదట. అవేవో కండిషన్లు పెడుతుర్రు. ఎన్నడూ లేనిగా దిక్మాల కండిషన్లు ఇప్పుడెందుకని ధర్నాకు దిగిర్రు.
కాదోళ్ళ రైతులు బాగుంటేనే కదా రాజ్యం మంచిగుండేది, రాష్ట్రం బాగుపడేది. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో రైతులను అసలు మనుషులు లెక్కనే చూస్తలేరు అనిపిస్తున్నది కాదా. మరి వాళ్ళకు రైతు బంధు చక్కగా ఇయ్యలే, రుణమాఫీ గాలే, బోనస్ అన్నారు, బోనస్ ఎగ్గొట్టే, పండించిన పంట కొనకపాయే, వానలకు పంట నష్టమైతే నష్టపరిహారం ఇయ్యకపాయే. 10 ఏళ్లు రాజు లెక్క బతికిన రైతు ఈ 2 ఏళ్ల సంధి రందులతోని కంటి మీద కొనుక్కు లేకుండా అవుతున్నది. ఉల్టా పోలీసులతోని దెబ్బలు, కేసులు, ఏంది గోసా, గిట్లనే గరమైతురు రైతులు. కొందరు ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలు మర్చిపోరు. అట్లా మర్చిపోలేదంటే వాళ్ళు గొప్పోళ్ళు అనుకోవాలి, అంతే కదా. గిట్లనే ఒక పెద్దన్న ఉన్నాడోళ్ళ, ఆయనకు ఒక కారు ఉన్నది, పైసలు కూడా బాగున్నాయి, కానీ ఆయన మూలాలు మర్చిపోలే. అంటే ఆయన పాత అలవాటు అస్సలు పొడగొట్టుకోలే. ఇంకేంది మంచోడోనే అంటారా? ఈ ముచ్చట చూసి మంచోడో కంచరోడో మీరే చెప్పుర్రి. అయితే ఇప్పుడు మనం మధ్యప్రదేశ్ రాష్ట్రం భూపాల్లో ఉండముల్లా ఇగో ఇది ఏదో వకీల్ సాబ్ ఆఫీస్ అట. ఆఫీస్ ముంగడ కార్ ఆగిందా, షిఫ్ట్ డిజైర్ కారు, దగ్గర 8 లక్షల రూపాయల దాకా ఉంటది కావచ్చు, అంతే కదా. ఇక కార్లకెళ్ళి ఒక మనిషి దిగిండు. ఇక ఏం చేస్తాడో చూడురు మీరు. సుశీరా ఏం చేసిండో అర్థమైందానోలా, ఆఫీసు ముంగట ఉన్న పేపర్ను దొంగతనం చేసిండు. అరే అవ్వంటే కార్లొచ్చి మరి పత్రికను కొట్టేసిండోలా. ఇక చూడు, ఇక చేతుల పేపర్ వడంగానే పురుసతిగా కార్లో వెయ్యి కూర్చున్నాడు. అయితే బయట ఎందుకో కార్ ఆగింది అని అప్పుడే వకీల్ సాపు బయటకు వచ్చిండోలా. కానీ అంతల్నే ఆ పేపర్ దొంగోడు మెల్లగా ఆడికెళ్ళి జారుకున్నాడు. చూసినవా దొంగోడు ఎట్లా మాయమైండు. ఆయన ఇదేం ఆనందం వల్ల అసలు పేపర్ ధర ఎంతుంటది? మా అంటే 8 రూపాయలు ఉంటది. 8 లక్షల రూపాయల కార్లా వచ్చినోనికి గా 8 రూపాయలు దొరకలేదా అసలు? గా పేపర్లు ఎత్తుకోవోడు గిదేం ఆనందమో. చూస్తేనేమో పైసలు గల్లోళ్ళ లెక్కనే ఉన్నాడు, కానీ ఏం ఫైదా? మరి 8 రూపాయల పేపర్లు చోరీ చేసే అలవాటు పెట్టుకుని అంటే వెనకట ఈ కారోడు ఇట్లా చిల్లర దొంగోడై ఉండాలి. కార్లు కొన్న పైసలు కమ్మాయించిన ఈ దొంగతనం అలవాటు మాత్రం మానుకోనట్టున్నది. ఇక ఇట్లా పేపర్లు చూసుడుతోనే దాన్ని కొట్టేసిండు. ఇక ఈ పేపర్ దొంగని పర్ఫార్మెన్స్ అంతా సీసీటీవీలో పడ్డది. పేపర్ ఎత్తుకోపోయినందుకు కేసు కూడా అయిందట. ఇప్పుడు వాడిని దొరకబట్టే పనుల పడ్డారు అక్కడి పోలీసులు. అదన్నట్టు ముచ్చట. ఎడికైనా పోతున్నప్పుడు వెనక ముందు చూసుకోవాలి అంటారు. పెద్దల మాట సర్ది మూట అని ఉత్తిగానే అన్నారు కదా. ఇదంతా ఎందుకు చెప్తున్నా అనుకుంటురా? ఒక పెద్దవ్వ వెనక ముందు చూసుకోకుండా ఉన్నది. అట ఇంకా ఏం జరిగిందో మీరే చూసి పరేషాన్ అవుతారు. ఎప్పుడు ఇంట్లోనే ఉండి ఏం చేస్తాం? ఒక్కరోజన్నా సెలవత్తే అట్లా బయటకు పోదాం అనుకుంటారు. ఈ పొద్దు రేపు ఎవరన్నా గట్లనే అనుకొని బన్నేరుగట్ట బయోలాజికల్ పార్క్ లా కుటుంబంతో అట్లట్లా పోయి ఆడున్న పులులు, జింకలు, జంతువులన్నీ చూసేద్దాం అనుకుర్రు. అనుకున్నట్టుగానే వాళ్ళకు పులిగా అనిపించింది. ఇల్లు పోతున్న బస్సులు జెరిసే పాపి పులిని చూస్తుర్రు. కాడికి చూస్తే మంచిగానే ఉండు, పులొచ్చింది కదా. అయ్యో ఇంకా జరంత దగ్గరికి పోయి చూస్తా అనుకొని కిటికీని జర్రంతా తీసింది. తెరిచిన కాడికి చక్కగా పులొచ్చింది. గోర్లతోటి అవ్వ చేతులు గీరింది. ఇంకా నయం అవ్వకేం కాలేదట. చేతులు గీరినందుకు చక్కగా తీసుకుపోయి దావఖాన్లు వేసిర్రు. ఆమెకు 50 ఏండ్లు ఉంటాయి అట. ఏం కాలేదని బన్నేరుగట్ట బయోలాజికల్ పార్క్ వాళ్ళే చెప్పిర్రు.
చూశారు కదా గిదే వాటి ముచ్చట్లు మళ్ళొచ్చే పరి మంచి మంచి ముచ్చట్లు పట్టుకత్తా ఉంటా మరి